పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రధానంగా విద్యా సంస్థలకి సంబంధించినటువంటి నిర్మాణాలని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఐనవోలు ప్రాంతంలో ఇప్పటికే అమృత యూనివర్సిటీ, అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా భూముల కేటాయింపు జరగడం, అక్కడ ఐనవోలు ఆ పరిసర ప్రాంతాల్లోనే నిర్మాణాలు జరగడం, కొన్ని సంస్థలు అయితే కార్యకలాపాలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ కానీ మరోవైపు నుంచి బిట్స్ కానీ రిక్వెస్ట్ చేసిన దాని మేరకు 50 ఎకరాల వరకు భూములను కోరారు. ఈ క్రమంలోనే ఏపీసీఆర్డీఏ కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే బిట్స్ ప్రత్యేకంగా సీడాక్సిస్ రోడ్డు సమీపంలో మాత్రమే తమకు భూములు కావాలనేటువంటి విజ్ఞప్తిని చేయడంతో మరొకసారి అధికారులు పునఃపరిశీలన చేశారు. కానీ సీడాక్సిస్ రోడ్డు సమీపంలో, అది కూడా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయం అక్కడ ఆల్రెడీ ఉంది. ఆ సమీపంలో కావాలనేటువంటి ప్రతిపాదనని బిట్స్ చేసింది. ఈ నేపథ్యంలో బిట్స్కి అక్కడ స్థలాన్ని కేటాయించాలంటే 35 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంటుందని సిఆర్డీఏ అధికారులు నివేదిక పంపినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో సిఆర్డీఏ అధికారులు ఇచ్చినటువంటి 35 ఎకరాల ప్రతిపాదనని బిట్స్ అంగీకరిస్తుందా లేదా అనే అంశంపైన సస్పెన్స్ ఉంది. అయితే బిట్స్ కొత్తగా ఒక ప్రతిపాదన చేసిన దాని ప్రకారం ఏంటంటే, పక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళ క్యాంపస్ డిజైన్ కూడా దేవాలయ నమూనాలతోనే డిజైన్ చేస్తామనేటువంటి ప్రతిపాదన చేసింది. దీంతో మరొకసారి చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల అధ్యయనం పైన సిఆర్డీఏ అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు ఎక్స్ఎల్ఆర్ఐకి సంబంధించి 50 ఎకరాలు గతంలో భూమిని సిఆర్డీఏ కేటాయించింది ఐనవోలు పరిసర ప్రాంతాల్లో. అదే భూమిని ఈసారి కూడా వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి తర్వాత నుంచి ఆయా సంస్థలన్నీ కూడా నిర్మాణ పనులు ప్రారంభించాలనేటువంటి కండిషన్ని సిఆర్డీఏ ప్రత్యేకంగా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికకి డిమాండ్ చేస్తేనే పనులు వేగంగా ముందుకు వెళ్తాయనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి దాదాపు 130 సంస్థల వరకు గతంలో 2014-19 మధ్య ఏపీ సర్కార్ భూముల్ని కేటాయించింది. అయితే 2019 తర్వాత ప్రభుత్వం మారినాక ఈ సంస్థలు ఏవి కూడా నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి పరిస్థితి. పైగా అప్పుడే అమరావతిలో భూముల్ని కేటాయించేటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ప్రకారం 3 ఏళ్లలో కేటాయించినటువంటి భూముల్ని వినియోగంలోకి తీసుకురావాలి. అంటే అక్కడ నిర్మాణాలు చేపట్టడం, కార్యకలాపాలను ప్రారంభించడం, ఆశించినటువంటి లక్ష్యాలు, విద్యా సంస్థలు అయితే విద్యా సంస్థలు అయితే కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాలనేటువంటి కండిషన్ని అప్పట్లోనే సిఆర్డీఏ పెట్టింది. అయితే గత 5 ఏళ్లలో ఈ సంస్థలు ఏవి కూడా వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఆ అగ్రిమెంట్లన్నీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి అగ్రిమెంట్లని మళ్ళీ పునరుద్ధరించాలా, లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ సంస్థలన్నిటికీ సంబంధించి ఒక భారీ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం ద్వారా అక్కడ భూముల కంటే కూడా ఆ భవనంలో వాటికి కార్యాలయాలకు సంబంధించినటువంటి స్పేస్ని కేటాయించాలా అనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. దీన్ని కనుక ఆమోదం పొందినటువంటి పక్షంలో పెద్ద ఎత్తున నిర్మాణాన్ని చేపడతారు. అది కూడా నేషనల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ కాంప్లెక్స్ల నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అమృత యూనివర్సిటీ లాంటివి పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాయి. ఆ నిర్మాణాలని చూసిన తర్వాత చాలా సంస్థలు అంటే ఆయా సంస్థలు భూముల్ని కేటాయించడం ద్వారా మాత్రమే అక్కడ సొంత డిజైన్, తమకు కావలసినటువంటి స్పేస్ని కావలసినట్టుగా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడానికి ఎంతవరకు అవకాశం కల్పిస్తుంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ ప్రతిపాదన పెడితే నేషనల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కనుక సుముఖంగా ఉంటే ఒక భారీ కాంప్లెక్స్ తరహా నిర్మాణాన్ని ప్రతిపాదించడం, కావలసినంత స్పేస్ని ఆ నిర్మాణంలో కేటాయించడం, ఇది ముఖ్యమైనటువంటి ప్రతిపాదన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన సిఆర్డీఏకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల లభ్యత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ కేటాయించినటువంటి సంస్థలకే దాదాపు 1000 ఎకరాల పైగా భూముల్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అంత భూమిని కేటాయించని పక్షంలో, అంటే అంత భూమిని సద్వినియోగంలోకి తీసుకురాని పక్షంలో మళ్ళీ సిఆర్డీఏ కానీ రాజధానిలో ప్రభుత్వం కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద సంస్థలు, ముఖ్యంగా స్టేట్ మ్యూజియం లాంటివి,
సెంట్రల్ లైబ్రరీ లాంటి వ్యవస్థలకు మాత్రం ప్రత్యేకంగా భూములు కేటాయించి నిర్మాణాలు చేపట్టే విధంగా, ఇతర కార్యకలాపాల కోసం నిర్ణయించినటువంటి సంస్థలు మాత్రం ఈ భారీ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం ద్వారా ఆయా సంస్థలకి అందులో స్పేస్ని కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తుంది. ఒకవేళ ఆ విధంగా కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థలు సుముఖంగా ఉన్నట్లయితే విద్యా సంస్థలకి మరింత పెద్ద ఎత్తున భూములు కేటాయించడానికి మార్గం సుగమం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ముందర ఏపీ సిఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తుంది. వీటిని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది, కేంద్రం దృష్టికి తీసుకెళ్తుంది అనేది అప్పుడే స్పష్టత రాకపోవచ్చు. కానీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భూముల విషయంలో మాత్రం వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది చివరి నాటికి ఆయా సంస్థల నిర్మాణాలను పూర్తి చేసిన పక్షంలో 2026-27 విద్యా సంవత్సరానికి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా బిట్స్, ఎగ్జెల్ఆర్ఐ లాంటి సంస్థల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో ఇదే జరిగితే కనుక జనవరి, ఫిబ్రవరి నుంచి అమరావతిలో వివిధ నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. అదే సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కూడా తమ నిర్మాణ ప్రక్రియని ప్రారంభిస్తాయి. ఏడాది చివరి నాటికి 2025 చివరి నాటికి 2026 మార్చి, ఏప్రిల్ నాటికి కొన్ని విద్యా సంస్థలు అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి భూమి లభ్యతను బట్టి అలాట్మెంట్ పైన దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి సిఆర్డీఏ ఈ తాజా ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.